నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ హయాంలో క్రీడా ప్రాంగణం మూతబడింది. కోడెల క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ. విద్యార్థులకు అవసరమైన వనరులను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బూర్లా. తలసాని శ్రీనివాస్ యాదవ్ను పరామర్శించిన ఈటెల, హరీష్ రావు. ఇటీవల మృతి చెందిన తలసాని సోదరుడు శంకర్ యాదవ్. విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం. స్కూల్ మూసివేయడంతో విద్యార్థుల ఆందోళన. కామారెడ్డి జిల్లా డీసీసీబీ బ్యాంకు ముందు రైతుల ధర్నా. బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణాన్ని టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సందర్శించారు. క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్లను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణం మూతబడిందని ఆయన అన్నారు. స్టేడియంను దగ్గరుండి బాగు చేసుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. వాకింగ్ ట్రాక్, జిమ్, క్రికెట్, వాలీబాల్, స్విమ్మింగ్ పూల్ ట్రాక్లన్నీ 5 సంవత్సరాల నుంచి పాడుబడిపోయాయన్నారు. స్టేడియానికి వచ్చే ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చదలవాడ హామీ ఇచ్చారు. కోడెల శివప్రసాద్ గారి స్టేడియంను దర్శించడం జరిగింది. మరి 5 ఏళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన, బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం. మరి దాన్ని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది. డాక్టర్ కోడెల గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్, దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది. మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ, జిమ్ కానీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఉంది, అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది. మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా పాడుపడిపోయింది. మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకుంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ స్టేడియంని మరి కోడెల డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదే విధంగా చక్కగా బాగు చేస్తాము. వాళ్ళ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో విద్యా కానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి కనీవిని ఎరుగని రీతిలో తనను 42,000 మెజారిటీతో గెలిపించారని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పోటీతత్వంతో చదవడం విద్యార్థుల బాధ్యత అని, తమకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసే బాధ్యత తమదని ఆయన స్పష్టం చేశారు. పత్తిపాడు నియోజకవర్గంలో పిల్లలకి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి పుస్తకాల పంపిణీలో ఇక్కడ 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం 90% పైగా మార్కులు తెచ్చుకోవాలి, 100% పాస్ కావాలి. ఇది మా టార్గెట్. సో దీనికి ఉపాధ్యాయులందరినీ కూడా అప్రమత్తం చేస్తాం. తర్వాత ప్రతి పిల్లవాడి యొక్క ట్రాక్ రికార్డు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కంప్యూటర్లో ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల నంబర్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇండిసిప్లిన్గా ఎవరైతే పిల్లలు ఉంటారో, చదువుకు దూరంగా వాళ్ళకున్న అవగాహన లోపం వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళని దండించే అధికారం కూడా మాకుంది. సో అది ఉపాధ్యాయులకు కూడా చెప్పాం, తల్లిదండ్రులకు కూడా చెప్తాం. ఏదేమైనా పిల్లవాడి భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా 5 ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని కొనియాడారు. గత ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసి ఈ రోజు ఎంతో ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలందరూ ఏకతాటిపై చరిత్ర సృష్టించారు. ఇంట్లో వరకు ఎవరికి లేనటువంటి విజయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూటమి తరఫున ఉన్న అందరికీ విజయం సాధించారు. ఈసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోరాటం, ఆయన కృషి ఫలించి ముఖ్యమంత్రి కావడం నాలుగోసారి. అదే మరి ఈరోజు 5 కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా ఆయన నిన్న సంతకాల ఫైల్ మీద కూడా పెట్టారు. దాంతో యువతని, చదువుకున్న యువత నిరుద్యోగులకి మెగా డిఎస్సి 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 16,400 పైన ఉన్న చెల్లుకున్నటువంటి మెగా డిఎస్సి సంతకం పెట్టి ఈరోజు 16,400 కుటుంబాలని ఆదుకునే విధంగా డిఎస్సి పెట్టడం జరిగింది. ఆంధ్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసి ఈరోజు ఎంతో ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచి నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడం హర్షణీయమని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ స్కూల్తో పాటు పొట్యాల జిల్లా పరిషత్ హై స్కూల్ను ఆమె సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. ఈ ఫలితాల వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుందని సంధ్యారాణి తెలిపారు. వారిని అభినందిస్తూ ప్రిన్సిపల్ గారు అలాగే టీచర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ షీల్డ్ని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ స్టాఫ్ అందరికీ, ఏదైతే మెరిట్ సాధించి ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా ఇప్పటికే అభినందించి ఇదే స్ఫూర్తితోటి ఇంకా ముందు ఎన్నో విజయాల్ని సాధించాలని, ఇలాగే కంటిన్యూగా ఉత్తీర్ణత సాధిస్తూ పిల్లల జీవితాల్లో వెలుగుల్ని నింపాలని, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి వసతులు, మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ అందిస్తూ ఉన్నారు. చాలా కాంపిటీషన్తో చుట్టుపక్కల రామగుండం నలుమూలల నుంచి కూడా ఇవాళ పేరెంట్స్ పిల్లల్ని ఈ స్కూల్లో చదివించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ముందు ఇంకా మరెన్నో విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 10th రిజల్ట్స్ని సాధించినందుకు గాను వారిని అభినందిస్తూ ప్రిన్సిపల్ గారు అలాగే టీచర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ షీల్డ్ని బహుకరించడం జరిగింది. జర్నలిస్టు సమస్యల కోసం నిరంతరం పోరాడే TUWJ IJU యూనియన్ 3వ మహాసభలను ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు ఖమ్మం జిల్లా ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇవాళ 3వ మహాసభలకి ఖమ్మం ఆతిథ్యం పలుకుతుంది. మేము ఇవాళ ఈ మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి మన అధ్యక్షులు శేఖర్ గారు, వచ్చిన ప్రతినిధులకి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా సకల సౌకర్యాలను వాళ్ళు కల్పిస్తున్నారు. మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా 2 రోజుల పాటు ఈ మహాసభలు విజయవంతంగా జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మీడియా పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో, దేశంలో, వీటన్నిటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి. వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చ జరగాలి. వీటన్నిటికీ మన మహాసభ ఒక వేదిక కాబోతుందని చెప్పి కూడా నేను మీ దృష్టికి తెస్తున్నాను. అలాగే ఈ మహాసభలో రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, జర్నలిస్టుల కష్టసుఖాలపై ఒక 12 తీర్మానాల్ని కూడా రాష్ట్ర మహాసభ ప్రవేశపెట్టి ఆమోదించబోతుంది. అందులో మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా సమస్యలు, అది గ్రామీణ విలేకరి స్థాయి నుండి మీడియా సంస్థల నిర్వాహకుల వరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బహదూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఓ ఫార్మా సంస్థ భారీ నిర్మాణ సంస్థతో కుమ్మక్కై ఇతర సంస్థలకు విక్రయించిందని కమిటీ అధ్యక్షులు గోర శ్యామ్ సుందర్ గౌడ్ ఆరోపించారు. ల్యాండ్పై సిరీస్ సంస్థకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకున్నా 10 ఎకరాల భూమిని తమదిగా చూపించి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపడంతో పాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూమి రిజిస్ట్రేషన్కు సహకరించిన తహసీల్దార్, జిల్లా కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, ఇతర ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఎకరా భూమి 100 కోట్లకు ఉంది.
అది దాదాపుగా 10 ఎకరాలంటే 1000 కోట్లు. అది ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి దాని మీద డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తే అది దాదాపు 10,000 కోట్ల నుండి 10,000 కోట్ల యొక్క విలువ కలిగిన భూమి. ఈరోజు అక్కడ వెలిసినవి ఏంటంటే డిమార్ట్, తర్వాత TNT, తర్వాత వాసవి కన్స్ట్రక్షన్, మొత్తం భూమి అక్కడ వివిధ కన్స్ట్రక్షన్స్తో ఉన్నది. ఇది పెద్ద బిగ్ కమర్షియల్ ప్రాపర్టీ ఆ ఏరియాలో, అద్భుతంగా మీకు కనబడుతుంటుంది. ఈ 10 ఎకరాల భూమి వివరణ ప్రభుత్వము చెప్పదు, డిమాంటేషన్ చేయదు, ఎక్కడుందో చూపించదు, దీన్ని ఆపదు. ఇది మేము ప్రభుత్వానికి, దీనికి ప్రతి ఒక్క మీకు ఎవిడెన్స్ ఉంది, ఇందులో ప్రతి ఎవిడెన్స్ ఉంది. ప్రభుత్వం దగ్గరికి మేము ఎలా పోయినాం, ఎలాంటి కాగితాలు ఇచ్చారనే వివరణ కూడా మా శ్యామ్ సుందర్ ఇస్తాడు. అయితే ఈ వివరణ జరిగింది. ఎందుకింత ఈ భూమి మీద గత ప్రభుత్వము తెలంగాణ ప్రజా సంరక్షణ అని చెప్పినప్పుడు, ప్రజా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ భూములు ఎందుకు మాయమైనాయి? గత ప్రభుత్వం చేయలేదు. ఈరోజు 1 ఎకరా భూమి 100 కోట్లకు ఉంది. అది దాదాపుగా 10 ఎకరాలంటే 1000 కోట్లు. అది ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి దాని మీద డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తే అది దాదాపు 10,000 కోట్ల నుండి 10,000 కోట్ల యొక్క విలువ కలిగిన భూమి. ఈరోజు అక్కడ వెలిసినవి ఏంటంటే డిమార్ట్, తర్వాత TNT, తర్వాత వాసవి కన్స్ట్రక్షన్, మొత్తం భూమి అక్కడ వివిధ కన్స్ట్రక్షన్స్తో ఉన్నది. ఇది పెద్ద బిగ్ కమర్షియల్ ప్రాపర్టీ ఆ ఏరియాలో, అద్భుతంగా మీకు కనబడుతుంటుంది. ఈ 10 ఎకరాల భూమి వివరణ ప్రభుత్వము చెప్పదు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలను రక్తదానం వైపు చైతన్యపరచడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిసెల రాజశేఖర్ తెలిపారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. రక్తదానం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఆపద సమయంలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పలువురు పరామర్శిస్తున్నారు. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించడంతో ఈటెల రాజేందర్, హరీష్ రావు, మధుసూదనాచారి తదితరులు పరామర్శిస్తున్నారు. అనంతరం శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళి అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 2500 మంది విద్యార్థులున్న స్కూల్ను ఎలా మూసేస్తారంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి, చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైంలోని, స్టార్టింగ్లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా, ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం.
ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైంలోని స్టార్టింగ్లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి ఈ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయానందమైన ఆందోళనతోటి ఉన్నారు. దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం. ఈ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయానందమైన ఆందోళనతోటి ఉన్నారు. దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం. ఈ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ముందు రైతులు ధర్నాకు దిగారు. రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంక్ అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం తెలిపారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సురేందర్ హెచ్చరించారు. రైతుల భూముల్లో ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు పాతడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్. 2010లో ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు. మిట్టి లోన్ పర్మల్ నేను రిక్వెస్ట్ చేసినప్పటికీ అతను కట్టలేదు. ప్లస్ ఓటీఎస్ స్కీమ్ కింద కూడా ఆయనకు అమౌంట్ తగ్గుతుంది, ఆ స్కీమ్ కూడా అతను యూజ్ చేసుకోలేదు. పై అధికారుల మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు ఆయన ల్యాండ్ వేయడానికి పై అధికారులు అనుమతి ఇచ్చారు. దాని అనుసారమే అతని ల్యాండ్లో జెండాలు పడడం జరిగింది. నిన్న కూడా అతనికి టైం ఇచ్చారు, 3 గంటల వరకు అమౌంట్ సగం అమౌంట్ ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ సగం అమౌంట్ కట్టినా కానీ ఆ వేలం వేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. అతని కూడా అతను సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికైనా ఈ అమౌంట్ సగం అమౌంట్ కడితే ఏదైతే 2024 ఏదైతే వేలం పాట ఉన్నదో ఆ బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే ఒక నెల 15 రోజులు లేదా 15 రోజులలో రుణం వస్తుంది. ఆ రుణాలు తీసుకునేటప్పుడు సంవత్సరం నర్థం పట్టింది సార్ ఒకరు లోన్ తీసుకోవడానికి. సంవత్సరం నర్థంలో సిఇఓ అని ఉంటాడు, సెక్రటరీ. ఆ సెక్రటరీ గారు డబ్బులు తీసుకున్నారు, లక్షలు ఖర్చు అయినాయి సార్, మాకు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అదే విషయాన్ని నేను బ్యాంకు మేనేజరు సెక్రటరీలు ఇట్లా కూర్చుండబెట్టి మరీ చెప్పిన సార్, పలానా జాగాల గిన్నిచ్చిన, పలానా జాగాల గిన్నిచ్చిన, పలానా జాగాల దావత్ ఇచ్చిన. దావతులు సార్ మా దగ్గర దావతులు తీసుకొని పనిచేసే సార్. మేము రైతులం సార్. మేము దావతులు తీసుకున్నప్పుడు అది దావతులు తీసుకొని ఒక రైతుకు రుణాలు ఇచ్చే పర్వం ఎక్కడన్నా ఉన్నదా సార్? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా జరిగిందా? బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే ఒక నెల 15 రోజులు లేదా 15 రోజులలో రుణం వస్తుంది. ఆ రుణాలు తీసుకునేటప్పుడు సంవత్సరం నర్థం పట్టింది సార్ ఒకరు లోన్ తీసుకోవడానికి. సంవత్సరం నర్థంలో సిఇఓ. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్లో నివాసం ఉంటున్న విజయలక్ష్మిని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. హత్యకు గురైన విజయలక్ష్మి కర్ణాటకకు చెందిన మహిళగా గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో కూటమి ఎంపీ పుట్ట మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ఎంపీకి ఈవో కొండలరావు స్వాగతం పలికారు. పార్లమెంటు పరిధిలో నిలిచిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోనే కాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు ఎప్పుడైనా తనను కలవడానికి ఏలూరులోనే తన నివాసం ఏర్పాటు చేసుకున్నానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తూ తనపై పెట్టిన బాధ్యత వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు పుట్ట మహేష్. నన్ను హై మెజారిటీ గెలిపడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇవాళ ఎంపీగా ఉంటున్నాను. నేను గెలవడం అంటే మీరందరూ గెలవడమే. మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. మా ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. నేను ఇక్కడే ఇల్లు కడుతున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా ఒక 6-7 నెలల్లో కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఇవాళ మేము చెప్పిన పనులన్నీ కూడా యువతకి, రైతులకి ఈసారి పెద్దపీట వేస్తాము. ఇవాళ నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దిశ మీటింగ్ పెట్టమని చెప్పాము. ఆ మీటింగ్లో ప్రతి ఒక్కటి మా విజన్ రైతులది, అలాగే యువతది,
ఈసారి పెద్ద ఎత్తుగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకున్నాను. ఏలూరు ప్రజలందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యేలు కూన రవికుమార్, సుందరపు విజయ్ కుమార్. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.